ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రానికి వారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం చేశారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఈ శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను ఒకటే తెలియజేస్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్టీ శవరాజకీయాల దగ్గరికి వెళ్ళి ఒక రాబందుల్లాగా వ్యవహరిస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర ఎప్పుడు పోషించలేదు. ఎక్కడైనా హత్య జరిగింది అంటే అది వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్య అయినా సరే అది తెలుగుదేశం పార్టీ మీద రుద్రానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక రాబందుల్లాగా ఒక రాజకీయ ఉన్మాదిలాగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు 2019 నుంచి 2024 కానీ మీరు చూసుకుంటే అక్కడ వారు దిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి వారు, ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి వారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నారు, ఒకరు కాదు. కనుక రాజకీయ నాయకులుగా వచ్చి ఫోటో తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. వీళ్ళేమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మేము చెప్పాము, చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే ఈ హత్యా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మేము వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామండి. మేము ఒకటే చెప్తున్నామండి, మా ప్రభుత్వం వచ్చి 36 రోజులు అయింది. 36 రోజులకే తల్లికి వందనం చేయలేదు అని చెప్పేసి ఇంకా ప్రభుత్వం నిర్మాణంగా మేము ఏమైతే అనుకున్నామో అవి అప్పటికే చేసాం. ఫస్ట్ వచ్చిన వెంటనే 5 ఫైల్స్ మీద సైన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరుస్తామని చెప్పాం. డిఎస్సి తీస్తామని చెప్పాం. అలాగే ఇలాగా అనుకున్నటువంటి వాటిపైన మేము మొదటి రోజే మేము ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 36 రోజుల్లోనే తల్లికి వందనం చేయలేదనడం చాలా దారుణం. ఇప్పటికే ఆర్థిక పరిస్థితిని ఎలాగ బలోపేతం చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంటే కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలే, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయడానికి, అలాగే శవ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేనండి.